ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు అటు మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు తోడు కావడంతో ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లా కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లు పైకెత్తి దిగువకు నీరు వదలడంతో గుండివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు కాగజ్ నగర్ పట్టణంలో ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో పలు కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధికారులను అలర్ట్ చేశారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇక దీని మీద మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొమరంభీం జిల్లాలోని ఆడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులోకి 1146 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతుంది. ఆ ప్రాజెక్టు గేట్లు పైకెత్తి 1314 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గుండి వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. గుండి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతమానపల్లి మండలంలో దిందా, కేతిన్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డోర్పల్లి, గోవిందపూర్ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇటు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత 2-3 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలోని ఎస్ఆర్పి, ఇందారం, రామకృష్ణపూర్, ఖైరిగూడ ఓసిపి గనుల్లో వర్షపు నీరు నిలవడంతో సుమారు 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. అలాగే 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలికితీత నిలిచిపోయిందని, గనుల్లో నిలిచిన నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. అటు చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో భారీ వర్షానికి పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పారుపల్లి, వెంచాల గ్రామంలోని లింగంపేట, ఏదుల బంధం గ్రామం మధ్యలోని అడవి ప్రాంతంలో తూంతుంగ వాగు ఉధృతికి ఎగువ నుంచి వచ్చే వరద నీరు కుంభేయడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో 10 గ్రామాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు ఇతరత్ర అవసరాల కోసం చెన్నూరుతో పాటు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేవారు రహదారి కోతకు గురవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తోళ్లవాగు మరోసారి వరద నీరు ఉగ్రరూపం దాల్చడంతో ఇటీవల చేపట్టిన పనులు వరదల్లో కొట్టుకుపోయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులతో ఆయన కలిసి గ్రామాల మధ్యలో రహదారి వరదకు కోతకు గురి కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4123 క్యూసెక్లు ఉండగా నీటి నిల్వ 5.2 టీఎంసీలకు చేరుకుంది. ఇటు ఎల్లంపల్లిలో 2488 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రస్తుతం నీటి నిల్వ 5.3 టీఎంసీలకు చేరుకుంది. అటు పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా మంతిని ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో పట్టణంలోని గ్రామాల్లోని డ్రైనేజీలు, రోడ్లని జలమయమయ్యాయి. మంతిని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ చెరువులు కల్పిస్తుంది. చెరువులు, కుంటలు నిండాయి. గోదావరి, మానేరు నదుల నుండి పట్టణ శివార్లోని బొక్కల వాగు వరద నీటితో నిండుగా ప్రవహిస్తుంది. దీంతో జనం సతమతమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా ముప్పుకు గురవుతున్న మండలంలోని ఆరెంద, మల్లారం గ్రామాల పంట పొలాలను అన్నారం బ్యారేజీ SCEDEలు శుక్రవారం పరిశీలించారు. రైతుల పంటలు బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా ముప్పునకు గురి కాకుండా ఉండేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని 2 గ్రామాల రైతులు మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు ముప్పు పంట రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బ్యారేజ్ ఇంజనీరింగ్ అధికారులకు సమాలోచన
చేస్తున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.